జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సభల మాగంటి సునీత ఏడ్చినందుకు కాంగ్రెస్ పార్టీలు తప్పు పట్టినట్టు మాట్లాడిండ్రు కదా. హాగు దాని మీద జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమంటున్నారో ఒకసారి నోండ్రి. మనకు వచ్చిన బాధ ఏదో అది ఏది కోల్పోయిన మనిషి అయితే ఆ మాట అన్నాడు. తల్లిదండ్రులు చచ్చిపోతే వాడు ఏడవలేదు, వాడికి ఏడుపు అంటే ఏందో తెలవదు. బాధ ఏందో పాయన ఇజ్జత్ మొత్తం బాయన సానుభూతి పొందటానికి ఏడ్చింది అని సభలు పెట్టి ఎందుకు అనాలే? ఇప్పుడు వీళ్ళతో ఇట్లా మాటలు ఎందుకు ఆడాలి? కట్టుకున్న భర్త కాలం చేసిపోతే మొగన్ని కోల్పోయిన ఆడోళ్ళకే తెలుసు ఆ ఆవేదన ఎట్లుంటదో. యాక్షన్ చేసిందని ఎట్లా అంటాడు? మనిషి అయితే మానవత్వం ఉంటే గా మాట మాట్లాడొద్దు అని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ బిడ్డ ప్రచారం చేసుకుంటే ఇంటికి తిరుగుతుంటే ఓ అక్క మాట్లాడిన మాటలు ఇవి. అట్లా మాట్లాడినోళ్ళు చచ్చిపోయినాడు తన పెండ్లా మేడవకుంటుంటదా? మరి అసొంటి అప్పుడు ఎందుకు తిక్కల మాటలు మాట్లాడాలి అన్నట్టు పొరక షీపిడితోని కొట్టినంత పని చేసిండ్రు. మరి అంతే కదా, ఎన్నికలలో పోటీ చేసినందుకే ఏడ్చింది, ఓట్లు బాగా పడి గెలవాలనే ఏడ్చిందంటే ఎవరికైనా కోపం వస్తుంది. అట్లా మాట్లాడు ఒక్క మాగంటి సునీతని అన్నట్టు కాదు, భర్తను పోగొట్టుకున్న ప్రతి ఒంటరి ఆడబిడ్డని అన్నట్టే అని కడుపులున్న బాధ నిల్లగక్కిండ్రు. ఇక ఇలా మాటలు విన్న తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీలు సానుభూతి డ్రామా చేస్తున్నది, యాక్టింగ్ ఏడుపు చేస్తున్నదని అనరు కావచ్చు.